హలో అండి, ఎలా ఉన్నారు? మా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంక నిదానంగా నా వంట పనైతే స్టార్ట్ చేసేసాను. వాళ్ళెళ్ళిన వెంటనే కోడిగుడ్లు అతనైతే వచ్చాడు. ఇంక 30 గుడ్లైతే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక పొయ్యి మీద అన్నం, మరో పొయ్యి మీద పప్పుకైతే రెడీ చేసేసి పెట్టేశాను. సొరకాయ అయితే పెద్దది తీసుకొచ్చారు. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు సొరకాయతో స్నాక్స్, సొరకాయ సాంబారు. రండి పండగ చేసుకుందాం, సొరకాయ పండగ. అసలేంటి ఈ మధ్య మీరు లైకులు చేయట్లే, ఏం చేయట్లేదు? సరేలేండి, మీరు చేసినా చేయకపోయినా నేను మాత్రం వీడియోలు చేస్తూనే ఉంటాను. ముందుగా సొరకాయ ముక్కనైతే ఈ విధంగా తురుముకొని క్యారెట్, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం నువ్వులు, జీలకర్ర, దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నామంటే సొరకాయలో ఉన్న నీళ్లు కూడా రావడం వల్ల ఆమ్లెట్ బాగా వస్తుంది. ఇంకా తర్వాత పెనం మీద వేసుకొని అలా మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి మళ్ళీ టర్న్ చేసుకున్నామంటే సొరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఈ స్నాక్ రెసిపీ వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.